హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చింకీ కిచెన్. ఇవాళ మా అక్కయ్య వాళ్ళ ఫామ్ హౌస్కి వనభోజనాలకని వెళ్ళామండి. 2 కార్లలో అందరం బయలుదేరాము. వెళ్తుంటే దారి మధ్యలో నెమళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చాలా నెమళ్ళు వచ్చాయి, కానీ నేను ఒక్క నెమలినైతే క్యాప్చర్ చేశానండి. ఈ విధంగా దారి పొడవునా ఇరువైపులా గడ్డితో చాలా చాలా అందంగా ఉందండి రూట్ అంతా. ఈ విధంగా ఫామ్ హౌస్కి చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చేసాము. రాగానే లోపల చూడండి ఎంత బాగుందంటే అన్ని రకాల చెట్లతో వీళ్ళు ఆవును కూడా పెంచుతున్నారండి. అది కడుపుతో ఉందండి, 2 నెలల్లో డెలివరీకి సిద్ధంగా ఉంది. అలాగే కోడి పిల్లలు కూడా ఉన్నాయండి. ఇక చెట్లకైతే సపోటాలు పప్పాయలతో నిండిపోయి ఉన్నాయండి. మొత్తము కంది తోట వేసేసారండి. ఆల్రెడీ పెసర్లు మినపప్పును కూడా పండించారు. ఇంటి ముందే ఇలా కొలంలాగా చేసుకున్నారండి. ఇందులో ఎంత బాగా కలవ పూలు వచ్చాయండి. చాలా చాలా అందంగా ఉంది. ఇంటి ముందు అలా ఉయ్యాలలు కూడా వేసుకున్నారు. మేము మంత్లీ ఒకసారైనా ఇక్కడ ఫ్యామిలీ టూర్ లాగా పెట్టుకొని అందరం వస్తామండి. మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము, అంత బాగుంది. సరే అని కార్తీక మాసంలో చివరి రోజు అక్కడే అందరు భోజనాలు చేద్దామని అందరం కలిసి ఇక్కడే వచ్చి చాలా చాలా ఎంజాయ్ చేసామండి. గెస్ట్ హౌస్ ముందే తులసి కోటను కూడా కట్టించుకున్నారండి. ఇక్కడ వాళ్ళు వాచ్మెన్ అయితే పెట్టేసుకున్నారు. అక్కడ రోజు తులసి కోటకి ముగ్గేయడానికి, ఆవుని చూసుకోవడానికి, వీటన్నిటికీ మీరు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. బుజ్జి లక్ష్మి వస్తుంది, బుజ్జి లక్ష్మి వస్తుంది. తల్లి పొట్టి అక్క తల్లిది, ఆవరి తల్లిది, పండు తల్లి. కోళ్ళని చూసారండి ఎలా పారిపోతున్నాయో. వీడియో తీద్దాం అనుకుంటే అవి అసలు ఉండట్లేదు. ఇక చెట్ల నిండా పప్పాయలతో నిండిపోయి ఉన్నాయండి. అసలు చూడడానికి కూడా ఎంత అందంగా ఉన్నాయో. సపోటాలు, జామకాయలు అక్కడే కోసుకొని చాలా తినేసామండి. బాబు గారు ఆకులు, చెత్తలు, ఓకే ఓకే, వేస్ట్ అన్ని వేస్తాం, ఎక్సెప్ట్ ప్లాస్టిక్ తప్ప అన్ని వేస్తాం. చెరుకులు వచ్చాయా? అబ్బా ఇక్కడ కూడా పప్పాయ ఉంది. గోంగూర చెట్టు, చెరుకు చిక్కుడుకాయలు, ఇదా చిక్కుడుకాయలు ఇప్పుడే చెరుకు వచ్చినాయి కదా ఆల్రెడీ. మన కొట్టలేదు, కొట్టి తీసుకెళ్ళి. అయ్యా చాలా ఉంది. మనం 2 తీసుకెళ్ళాం. ఇదంతా కంది, టోటల్ అయిపోయింది. మన 3 కోసాం దీనికి ఈ పప్పాయ చెట్టుకా. ఓకే, ఇదిగో ఇవి కూడా తింటారు కదా బావగారు ఉడకపెట్టుకొని. వస్తుంది ఇంకా లావు ఉంటాయి. ఇవి తింటారు కదా ఉడకపెట్టుకొని. ఉప్పు తిన్నారు కదా. ఇది ఎవరేకాయ ఇంకా ముదిరి ఉంటాయి పైన లోపల. అవునవును, 2 కోసిస్తారు. మామిడి చెట్లు అనేవి అక్కడ అటు సైడ్ ఉన్నాయి కదా. ఇందులో కూడా మామిడి చెట్లు ఉన్నాయి, కానీ ఇది మరీ గుబురుగా పెరిగిపోయింది బావగారు. ఇది మధ్యలో కొన్ని చెట్లు ఉన్నాయి, పిచ్చి చెట్లు కొన్ని తీసేయాలి. లాస్ట్ టైం అయితే చాలా వచ్చాయి. ఇది అరటికాయ కదా. స్టార్ ఫ్రూట్ అదే. ఓకే, మన తెంపుకొచ్చేసారు కదా చాలా. వాటర్ యాపిల్, అది వాటర్ యాపిల్. ఇదేనా? వస్తాయి కాయలు వస్తాయి. వస్తాయి ఎగో ఉన్నాయి కదా కాయలు. అది కాదు పొలం, హనుమాన్ పొలం. ఓకే, అలా ఉన్నాయి. పొలం 3 ఉన్నాయి. ఇది రేగి చెట్టు అయితే. ఎండిపోయి చూసావా? ఉన్నాయి. అవునవును ఉన్నాయి, డ్రై అయిపోయింది. స్టార్టింగ్ లో మందు కొట్టేసాడు, మందు కొట్టినందుకు ప్రాబ్లం అయింది. ఇంత కాయలు వస్తాయి, బాగుంటాయి. రేగి పళ్ళు, గంగ రేగి పళ్ళ, మామూలు పళ్ళ? గంగరేగి పళ్ళు మామూలుగా. ఇవి ఎండిపోయా ఇంకా? పండు ఇంకా పిందులే. ఏం ఫలం ఇది? టామరిండ్. అది ఇదేం చెట్టు బాబు గారు? ఇది ఇదే, ఇది ఒకటి. అదే ఇది హనుమాన్ పొలం అంటారు. 2-3 కాయలు ఉండాలి ఇక్కడ. ఓకే ఓకే, కదా బాబు గారు. కిల్లీలో పెడతారు. మొదలు కూడా వెరైటీ. ఇది మన ఉసిరి చెట్టు మేడం. ఇదే నా ఉసిరికాయ చెట్టు.
అనక్క వస్తుంది వచ్చేమనలా. ఉండు రాని మళ్ళీ ఇదేంటిది? అదే సీమచింత ఎలక అది ఎలక్కాయ చెట్టు. సారీ, ఇది వెలగ పండు. ఓకే, సేమ్ చింతకాయ, జామకాయ. ఇది సీతాఫలకాయ. ఇది సీతాఫలకాయ. దీని ఒక కాయ. పనస చెట్టు. అవకాడో. అవకాడో ఇది. ఓకే, ఇది కూడా కాయలు వచ్చేదాకా తెలియదు. అవును. ఇది ఏదో మన జీడిమాడు, అది దానిమ్మ. ఇది ఇది పోమగ్రానైట్. ఇది జీడిమాడు చెట్టు. ఇది జీడి మామిడి. 2-3 వచ్చింది. ఇదో పనస. ఇది ఎల్లో, పింక్ పనస అంటారు దీన్ని. పనస పింక్ పొలంలో. గజీబో. అవును, సూపర్. అది ఆన్లైన్లో తెప్పించి ఫుల్ వస్తున్నాయి. ఇంకా ఇక్కడ వనభోజనాలకు వచ్చామండి. ఈ ఉసిరి చెట్టుకి మా అక్క ముగ్గు వేసి పూజ చేసి ఏవో మంత్రాలు అవి ఇవన్నీ చదువుకుందండి. అవైతే నాకేవి రావు. ఆ తర్వాత పూజ అయిన తర్వాత భోజనాలు చేసేసి అలా కాసేపు సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాము. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేనాం సార్ధితే సర్వం దీపం నమస్తుతే శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మన్కటాక్ష లబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరం తాంత్వై లోకకుటుంబనీ సరసిజాం వందే ముకుందప్రియం విఘ్నేశ్వర పార్వతీకుమార నమస్తుతే నమో నమః హర మహాదేవ శంభో శంకర. ఇలా పూజ అయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి అందరం భోజనాలు చేసేసి ఆ తర్వాత తంబోలా కొన్ని రకాల గేమ్స్ ఆడుకొని ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేసాము. మీకు మా వీడియో చూసి మీకు ఏ విధంగా అనిపించిందో ప్లీజ్ నా కమెంట్స్లో తెలియజేయండి. అది కలబంద, తులసి వాస్తు ప్రకారం వేసాం. ఇదా అంతా వాస్తు ఇదంతా ఈస్ట్ కాదు, నార్త్ ఈస్ట్ కాదు. లోటస్ పాండ్ ఇంట్లో అదే. ఈ విధంగా పూజ అయిన తర్వాత రూమ్కి వచ్చేసామండి. ఇలా నా పర్స్ పైన ఇలా గొల్లబొమ్మ వాలిందండి. ఇలా వాలితే చాలా లక్ అంట. మీకెవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో తెలియచేయండి. చూసారా అండి, ఇంటి ముందు చెట్టుకి పిచ్చుకలు వాటంతట వాటే గూడులాగా తయారు చేసుకున్నాయండి. ఎంత అందంగా ఉన్నాయంటే చిన్న పిచ్చుకలు చాలా ఉన్నాయి. ఈ మధ్య పిచ్చుకలనే చూడలేదు నేనైతే. మళ్ళా మా అక్క ఆవు దగ్గరికే వచ్చేసిందండి. అది డెలివరీతో ఉందండి, 2 monthsలో డెలివరీ అవుతుంది. ఇంకా ఈ విధంగా ఫామ్ టూర్ అయిపోయిన తర్వాత హాయిగా సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నామండి ఉయ్యాలలోగుతూ. చాలా బాగుంది. అదే రోజు మాకు రెయిన్బో కూడా వచ్చిందండి. చాలా అందంగా ఉంది. చూసారండి, కోడి పిల్ల దాని వెనకాల, దానికి 5 పిల్లలండి దాని వెనకే తిరుగుతూ ఉన్నాయి. వీడియో తీద్దామని వెళ్తే పారిపోతున్నాయి. చాలా బాగుందండి. ఆ రోజంతా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఇలాంటి ఫామ్ హౌస్లు ఉంటే అక్కడ వెళ్ళి 1-2 రోజులు ఉండి నేచర్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చెమ్కీ కిచెన్.